హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేంద్ర పోగుల. వెల్కమ్ టు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హాట్ లూప్ చెకింగ్ అంటే ఏంటి, కోల్డ్ లూప్ చెకింగ్ అంటే ఏంటి, హాట్ లూప్ చెకింగ్ ఎలా చేయాలి, కోల్డ్ లూప్ చెకింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఆపరేటింగ్ ప్యానల్ నుండి ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్ వరకు 3 భాగాలుగా విభజిస్తున్నాను. 1 ఆపరేటింగ్ ఏరియా, 2 కంట్రోల్ రూమ్ ఏరియా, 3 ప్రాసెస్ ఏరియా. కంట్రోల్ రూమ్ ఏరియాలో పీసీస్ ఉంటాయి. కంట్రోల్ రూమ్ ఏరియా అంటే పిఎల్సీస్ అండ్ ఐఓస్. ప్రాసెస్ ఏరియా అంటే జేబీలు, ఫీల్డ్ డివైజ్లు. పీసీలు అంటే టచ్ ప్యానల్స్ అవ్వచ్చు, మానిటర్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు, ఆపరేటింగ్ ప్యానల్స్. పిఎల్సీ అండ్ ఐఓస్ అంటే మార్షలింగ్ ప్యానల్, కంట్రోల్ ప్యానల్స్. ఇందులోనే పిఎల్సీస్ ఉంటాయి, ఐఓస్ ఉంటాయి, రిలే కార్డ్స్ ఉంటాయి, డ్రైవ్స్ ఉంటాయి, కాంటాక్టర్స్ ఉంటాయి, టెర్మినల్స్ ఉంటాయి. మెషిన్ ఆపరేషన్కి కావాల్సిన కంట్రోల్ సిస్టమ్ మొత్తం ఈ మార్షలింగ్ ప్యానల్స్లో ఉంటుంది. పిఎల్సీ అంటే ప్రోగ్రామబుల్ లాజికల్ కంట్రోల్, ఐఓస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్స్. ఇది ఫీల్డ్ జేబీ. ఇవి ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫీల్డ్ డివైజెస్. డివైజెస్ అంటే ఆర్టీడీ కావచ్చు, థర్మోకపుల్ కావచ్చు, యాక్చువేటర్స్ కావచ్చు, కంట్రోల్ వాల్వ్స్ కావచ్చు, ప్రెజర్ ట్రాన్స్మిటర్లు కావచ్చు, ఫ్లో ట్రాన్స్మిటర్లు కావచ్చు, లెవెల్ సెన్సర్లు కావచ్చు, లెవెల్ ట్రాన్స్మిటర్లు కావచ్చు, పిహెచ్ సెన్సర్లు, ఫీల్డ్లో ఉండే ఏ డివైస్ అయినా కూడా కావచ్చు. అర్థమైందిగా ఫ్రెండ్స్? ఆపరేటింగ్ ఏరియా అంటే కంప్యూటర్లు, మానిటర్లు, హెచ్ఎంఐలు. పిఎల్సీ అండ్ ఐఓస్ అంటే కంట్రోల్ ప్యానల్, పిఎల్సీలు, ఐఓలు. జేబీస్ అంటే జంక్షన్ బాక్స్, ఫీల్డ్లో ఉండే జంక్షన్ బాక్సులు. డివైజెస్ అంటే ఫీల్డ్లో ఉండే డివైజెస్. ఈ యొక్క ఇండస్ట్రియల్ ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా డివైస్ని మనం ఆపరేట్ చేయాలంటే ఆపరేటింగ్ స్టేషన్ నుంచి మనం కమాండ్ ఇస్తే ఈ కమాండ్ పిఎల్సీకి వెళ్తుంది, పిఎల్సీ నుంచి ఐఓకి వెళ్తుంది, ఐఓఎస్ నుంచి జంక్షన్ బాక్స్కి వెళ్తుంది, జంక్షన్ బాక్స్ నుంచి ఫీల్డ్ డివైస్కి వచ్చి డివైస్ ఆపరేట్ అవుతుంది. హాట్ అండ్ కోల్డ్ లూప్ చెకింగ్ అంటే పవర్ ఆన్ కండిషన్లో ఫీల్డ్ డివైస్ నుంచి ఆపరేటింగ్ ప్యానల్ వరకు చేసే చెకింగ్ని హాట్ లూప్ చెకింగ్ అంటాం. అంటే పవర్ ఆన్ కండిషన్లో హాట్ లూప్ చెకింగ్ అంటాం. మార్షలింగ్ ప్యానల్ నుంచి అంటే కంట్రోల్ ప్యానల్ నుంచి ఫీల్డ్ డివైస్ వరకు చేసే చెకింగ్ని కోల్డ్ లూప్ చెకింగ్ అంటాం. కోల్డ్ లూప్ చెకింగ్ అంటే పవర్ ఆఫ్లో ఉంచి చేసే చెకింగ్ని, దీన్నే కంటిన్యూటీ చెక్ అని కూడా అంటాం. అర్థమవుతుందిగా ఫ్రెండ్స్? ఆపరేటింగ్ ప్యానల్ నుంచి పిఎల్సీస్ వరకు కమ్యూనికేషన్ కేబుల్ ద్వారా సిగ్నల్ వెళ్తుంది. ఈ ఐఓ కార్డ్స్ నుంచి ఫీల్డ్ డివైస్ వరకు కంట్రోల్ వైర్స్ ద్వారా అంటే ఎలక్ట్రికల్ వైర్స్ ద్వారా సిగ్నల్ వెళ్తుంది. అందుకే ఇక్కడ నుండి ఇక్కడికేమో పవర్ ఆఫ్ కండిషన్లో చెక్ చేస్తాం, ఇక్కడ నుండి ఇక్కడికి పవర్ ఆన్ కండిషన్లో చెక్ చేస్తాం. ఇది హాట్ అండ్ కోల్డ్ లూప్ చెకింగ్. ఇప్పుడు ముందుగా మనం కోల్డ్ లూప్ చెకింగ్ చేద్దాం. అంటే కంట్రోల్ ప్యానల్ నుంచి ఫీల్డ్ డివైస్ వరకు ఉన్న వైరింగ్ ఎలా ఉంటుంది, దాని టర్మినేషన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చెక్ చేయాలి వివరిస్తాను. మీకు ఈజీగా అర్థమయ్యేలాగా వివరించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది ఆపరేటింగ్ డెస్క్, ఇది పిఎల్సీ అండ్ ఐఓ కార్డ్స్, ఇది మార్షలింగ్ ప్యానల్, ఇది జంక్షన్ బాక్స్, ఇది ఫీల్డ్ డివైస్. ఇందాక మనం అనుకున్నాం కదా, సిగ్నలింగ్ అనేది ఆపరేషన్ డెస్క్ నుంచి పిఎల్సీకి కమ్యూనికేషన్ కేబుల్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. అది ఎథర్నెట్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ప్రాఫిబస్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, క్యాన్ బస్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేదంటే సీరియల్ పోర్ట్ కమ్యూనికేషన్ కూడా అవ్వచ్చు. అంటే ఆపరేటింగ్ ప్యానల్ నుంచి పిఎల్సీస్కి త్రూ కమ్యూనికేషన్ కేబుల్ ద్వారా సిగ్నల్ అనేది వెళ్తూ ఉంటుంది. చూడండి, మీకు ఇక్కడ కనపడుతుంది బ్రౌన్ కేబుల్, ఇది ప్రాఫిబస్ కమ్యూనికేషను. అలాగే ఈ ఐఓస్ నుంచి ఈ మార్షలింగ్ ప్యానల్స్కి ఎలక్ట్రికల్ కేబుల్స్ ద్వారా అంటే కంట్రోల్ కేబుల్స్ ద్వారా వెళ్తుంది. ఈ కంట్రోల్ కేబుల్స్ బ్లూ కలర్ కంట్రోల్ కేబుల్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ కంట్రోల్ కేబుల్స్ ఉంటాయి, ఎల్లో అండ్ గ్రీన్ అంటే ఎర్తింగ్ కేబుల్స్ ఉంటాయి, బ్రౌన్ కలర్ కేబుల్స్ ఉంటాయి, గ్రే లేదా వైట్ కేబుల్స్ కూడా ఉంటాయి. ఇవి ఫ్లెక్సిబుల్ కేబుల్స్, సింగిల్ కోర్ ఫ్లెక్సిబుల్ కేబుల్స్ ఉంటాయి. అలాగే మార్షలింగ్ ప్యానల్ నుంచి జంక్షన్ బాక్స్ వరకు మల్టీ కోర్ కేబుల్ లేదంటే మల్టీ పేర్ కేబుల్స్ ఉంటాయి. 4 కోరు, 6 కోరు, 10 కోరు, 12 కోరు, 16 కోరు. అలాగే ఈ జంక్షన్ బాక్స్ నుంచి ఫీల్డ్ డివైస్కి
బ్రాంచ్ కేబుల్స్ ఉంటాయి. బ్రాంచ్ కేబుల్స్ అంటే 2 కోర్ కేబుల్ కావచ్చు, 3 కోర్ కేబుల్ కావచ్చు, 4 కోర్ కేబుల్ కావచ్చు. అంటే ఈ డివైజ్ని బట్టి ఇది 4 వైర్ సిస్టమా, 3 వైర్ సిస్టమా, 2 వైర్ సిస్టమా, దీని వైర్ అవసరాన్ని బట్టి 2 కోరా, 3 కోరా, 4 కోరా ఇలా బ్రాంచ్ కేబుల్స్ వాడతాం. అర్థమవుతుందిగా ఫ్రెండ్స్? ఆపరేటింగ్ ప్యానల్ నుంచి ఫీల్డ్ డివైజ్ని ఆపరేట్ చేయడానికి ఇచ్చే కమాండ్స్ని ఆపరేటింగ్ ప్యానల్ నుంచి పిఎల్సికి కమ్యూనికేషన్ కేబుల్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అలాగే ఐఓ కార్డ్స్ నుంచి ఫీల్డ్ డివైస్ వరకు కంట్రోల్ కేబుల్స్ ద్వారా కమాండ్ వెళ్తూ ఉంటుంది. అందుకే ఈ ఫీల్డ్ డివైస్ నుంచి ఐఓ కార్డ్స్ వరకు కంట్రోల్ కేబుల్స్ని కంటిన్యూటీ చెక్ చేస్తాం. దీన్నే కోల్డ్ లూప్ చెకింగ్ అంటాం. అలాగే ఈ ఫీల్డ్ డివైస్ నుంచి కంప్యూటర్లో డిస్ప్లే వరకు సిగ్నల్ని చెక్ చేస్తాం. ఈ యొక్క వాల్వ్ ఓపెన్లో ఉందా, క్లోజ్లో ఉందా, 10% ఓపెన్ ఉందా, 20% ఓపెన్ ఉందా, 30% ఓపెన్ ఉందా, 50% ఓపెన్ ఉందా, 100% ఓపెన్ ఉందా అనేది మనకి ఈ డివైస్లో ఈ సిస్టంలో కనపడుతూ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి చేసే చెకింగ్ని హాట్ లూప్ చెకింగ్ అంటాము. ఇది పవర్ ఆన్ కండిషన్లో మాత్రమే చేయగలం. అలాగే కంటిన్యూటీ చెకింగ్ని ఈ డివైస్ నుంచి మార్షలింగ్ ప్యానల్ వరకు లేదంటే ఐఓ కార్డ్స్ వరకు కూడా చేసే చెకింగ్ని కోల్డ్ లూప్ చెకింగ్ అంటాం. ఇది పవర్ ఆన్ కండిషన్లో చేయలేము, పవర్ ఆఫ్ కండిషన్లో మాత్రమే కంటిన్యూటీ చెక్ చేయగలం. ఇప్పుడు మీకు ఈ కంట్రోల్ కేబుల్ వైరింగ్ ఐఓ కార్డ్స్ నుంచి ఫీల్డ్ డివైస్ వరకు కేబుల్ ఎలా లే చేస్తారు, ఎలా టర్మినేట్ చేస్తారు, దానికి పెరుగు నెంబర్ ఎలా ఇస్తారు, కేబుల్స్కి ట్యాగ్ నెంబర్ ఎలా ఇస్తారు, డివైస్కి ట్యాగ్ నెంబర్ ఎలా ఇస్తారో నేను వివరిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అందుకోసం నేను 2 పార్ట్గా విభజించాను. ఒకటి కంట్రోల్ రూమ్ ఏరియా, 2 ప్రాసెస్ ఏరియా. కంట్రోల్ రూమ్ ఏరియాలో ఐఓ కార్డ్స్ ఉంటాయి, ప్రాసెస్ ఏరియాలో ఫీల్డ్ డివైజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీకు 3 డివైజులు మాత్రం తీసుకున్నాను. ఒకటి ప్రెషర్ ట్రాన్స్మిటరు, 2 టెంపరేచర్ ట్రాన్స్మిటరు, 3 ప్రెషర్ కంట్రోల్ వాల్వ్. కంట్రోల్ రూమ్ ఏరియాలో 2 టీవీస్ని తీసుకున్నాను. ఫస్ట్ టీవీ 1AI-TBX1 అన్నాను. దీంట్లో 10 టీవీస్ ఉన్నాయి. రెండోది AO1-TBX2 అన్నాను. దీన్నేమో TBX1 అన్నాను, దీన్నేమో TBX2 అన్నాను. దీంట్లో 15 టీవీస్ ఉన్నాయి. ప్రాసెస్ ఏరియాలు అంటే జంక్షన్ బాక్స్ అంటే JB1 అన్నాను, JB1-TBX1 అన్నాను. దీంట్లో 20 టీవీస్ ఉన్నాయి. ఇది ఫీల్డ్ ఏరియా జంక్షన్ బాక్స్లో ఉండే టీవీస్. ఇవి కంట్రోల్ ప్యానల్స్ లేదా మార్షలింగ్ ప్యానల్స్లో ఉండే టీవీస్. మన ఫీల్డ్ డివైస్కి ఐఓ కార్డ్ నుంచి కంట్రోల్ కేబుల్స్ కంట్రోల్ ప్యానల్లోని టీవీస్కి వెళ్తాయి. సింగిల్ కోర్ వైర్ ద్వారా ఈ కంట్రోల్ ప్యానల్ నుంచి జంక్షన్ బాక్స్కి మల్టీ కోర్ కేబుల్స్ జంక్షన్ బాక్స్కి వస్తాయి. జంక్షన్ బాక్స్ నుంచి బ్రాంచ్ కేబుల్స్ అనుకున్నాం కదా, 2 కోర్, 3 కోర్, 4 కోర్ కేబుల్స్, వీటికి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా కేబుల్ లేయింగ్ ఎలా చేస్తాం, పెరులింగ్ నెంబర్ ఎలా ఇస్తాం, అలాగే ఫీల్డ్ డివైస్కి ట్యాగ్ నెంబర్స్ ఎలా ఇస్తాము, అవి ఐఓ కార్డ్ నుంచి ఫీల్డ్ వరకు ఎలా వైరింగ్ చేస్తారో వివరిస్తాను. దీనికి ఒక ట్యాగ్ నెంబర్ ఇచ్చాను. ఇది ప్రెజర్ ట్రాన్స్మిటర్ కాబట్టి నేను PT-001 అన్నాను. మీ ఇష్టం, ట్యాగ్ నెంబర్ అనేది ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇలా ఇస్తున్నాను నేను. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క నెంబర్ ఇస్తారు. అది పిఎల్సిలో ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఈ ట్యాగ్ నెంబర్స్ క్రియేట్ చేస్తారు. ఆపరేటింగ్ ప్యానల్స్లో మనకి డివైస్ యొక్క నేమ్ అంటే ఐడెంటిటీ, వీటి యొక్క పేరు తెలవడం కోసం ఈ ట్యాగ్ నెంబర్స్ అనేవి అవసరం. ఇప్పుడు నేనైతే ఈ ప్రెజర్ ట్రాన్స్మిటర్కి PT-001 అన్నాను. ఈ టెంపరేచర్ సెన్సర్ అంటే RTDయే కదా, అందుకే నేను RTD-001 అన్నాను. ఈ కంట్రోల్ వాల్వ్ని ప్రెజర్ రెగ్యులేటింగ్ వాల్వ్ అన్నాను. PRV అంటే ప్రెజర్ రెగ్యులేటింగ్ వాల్వ్, PRV-001 అన్నాను. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ డ్రాయింగ్లో ఒకటే ప్రెజర్ ట్రాన్స్మిటర్ ఉంది, ఒకటే RTD ఉంది, ఒకటే PRV వాల్వ్ ఉంది. కాబట్టి దీన్ని 1 అన్నాను, దీన్ని కూడా 1 అన్నాను, దీన్ని కూడా 1 అన్నాను. ఒకవేళ ఇంకో ప్రెజర్ ట్రాన్స్మిటర్ ఉంటే
దాన్ని 002 అనొచ్చు. ఇంకో మూడోది కూడా ఉంటే 003 అని, నాలుగోది కూడా ఉంటే 004 అని అలా నెంబరింగ్ ఇస్తారు. అలాగే వీటికి కూడా అంతే, వీటికి కూడా అంతే. ఈ నెంబరింగ్ని బట్టి ఏ లొకేషన్లో ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటికి వైరింగ్ చేద్దాం. ఫస్ట్ జంక్షన్ బాక్స్ నుంచి ఫీల్డ్ డివైస్కి వైరింగ్ చేద్దాం. దీనికి నేను 2 కోర్ కేబుల్ తీసుకున్నాను. ఆ 2 కోర్ కేబుల్లో ఒక బ్లూ వైర్ ఉంది, ఒక రెడ్ వైర్ ఉంది. ఆర్టీడీ కోసం 3 కోర్ వైర్ తీసుకున్నాను. ఇది 3 వైర్ ఆర్టీడీ కదా, అందుకని 3 కోరే తీసుకున్నాను నేను. అంటే 4 కోర్ కూడా తీసుకోవచ్చు, 6 కోర్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకు అవసరమైన వైర్స్ని వాడుకొని మిగతా వాటిని స్పేర్ కింద పెట్టుకుంటాం. కానీ మీకు ఈజీగా అర్థం అవ్వాలని 3 కోర్ కేబుల్ తీసుకున్నాను ఇక్కడ. దీనికి కూడా 2 కోర్ కేబుల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం జంక్షన్ బాక్స్ నుంచి ఫీల్డ్ డివైస్ వరకు కనెక్షన్ ఇద్దాం వైరింగ్. దీంట్లో నుంచి బ్లూ కలర్, రెడ్ కలర్ వైర్లు తీసుకొని ప్రెజర్ ట్రాన్స్మిటర్లో ఇక్కడ టర్మినేట్ చేశాను. ఈ ఎండ్ నుంచి ఈ బ్లూ రెడ్ తీసుకొని JB1లో, TBX1లో, TBలో 1 and 2లో కనెక్ట్ చేశాను. 1లో బ్లూ వైర్ కనెక్ట్ చేశాను, 2లో రెడ్ వైర్ కనెక్ట్ చేశాను. బై సపోజ్ ఇది 2 వైర్ సిస్టమ్ ప్రెజర్ ట్రాన్స్మిటర్ అనుకుంటే 2 వైర్స్ కనెక్ట్ చేసినాం. ప్రెజర్ ట్రాన్స్మిటర్లో 2 వైర్ సిస్టమ్ ఉంటుంది, 4 వైర్ సిస్టమ్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనం 2 వైర్ సిస్టమ్ వాడేమనుకుందాం. ఆర్టీడీలో 3 వైర్స్ కనెక్ట్ చేశాను. ఒక రెడ్ వైర్ ఇక్కడ కనెక్ట్ చేశాను, బ్లూ వైర్ ఇక్కడ కనెక్ట్ చేశాను, ఎల్లో వైర్ ఇక్కడ కనెక్ట్ చేశాను. అదర్ ఎండ్లో ఈ 3 వైర్ని తీసుకొని JB1లో, TBలో 3లో రెడ్ వైర్ కనెక్ట్ చేశాను, 4లో బ్లూ వైర్ కనెక్ట్ చేశాను, 5లో ఎల్లో వైర్ కనెక్ట్ చేశాను. అలాగే ఈ రెగ్యులేటింగ్ వాల్లో బ్లూ వైర్ని, రెడ్ వైర్ని ఇందులో కనెక్ట్ చేశాను. దీని అదర్ ఎండ్ JB1 TBX1లో 12లో బ్లూ వైర్ కనెక్ట్ చేశాను, 13లో రెడ్ వైర్ కనెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఈ కంట్రోల్ వైరింగ్ ఫీల్డ్ డివైస్ నుంచి జంక్షన్ బాక్స్కి, జంక్షన్ బాక్స్ నుంచి కంట్రోల్ ప్యానల్కి, కంట్రోల్ ప్యానల్ నుంచి PLCకి అంటే IO కార్డ్స్కి వైరింగ్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు వివరిస్తున్నాను నేను. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఇంతకుముందు ఎవరైనా చెప్పారో లేదో నాకైతే తెలియదు. మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇలా వివరిస్తున్నాను నేను, పాయింట్ టు పాయింట్. ఇంకా చాలా విషయాలు మీకు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు మనకు JB నుంచి ఫీల్డ్ డివైస్కి వైరింగ్ అయిపోయింది. ఇప్పుడు JB నుంచి కంట్రోల్ రూమ్ ఏరియాకి వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది మల్టీ కోర్ కేబుల్. మల్టీ కోర్ కేబుల్లో కలర్ వైర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 వైర్స్ మాత్రమే వాడుకున్నాను. అంటే ఇది 10 కోర్ కేబుల్ కావచ్చు, 16 కోర్ కేబుల్ కావచ్చు, 21 కోర్ కేబుల్ కావచ్చు, ఎంత కోర్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మల్టీ కోర్ కేబుల్ నుంచి నేను 7 వైర్స్ మాత్రమే వాడుకున్నాను. 7 వైర్స్లో కలర్ కోడ్ వైర్స్ ఇవి. ఇది రెడ్ వైరు, ఇది బ్లూ వైరు, ఇది బ్రౌన్ వైరు, ఇది పర్పుల్ వైరు, ఇది బ్లాక్ వైరు, ఇది ఎల్లో వైరు, ఇది పింక్ వైర్ అనుకుందాం. ఇది చూడండి, రెడ్ వైరు కంట్రోల్ ప్యానల్లో 1A1లో, TBX1లో కనెక్ట్ అయింది. ఈ బ్లూ వైరు ఈ 2లో కనెక్ట్ అయింది. ఈ బ్రౌన్ వైరు 3లో కనెక్ట్ అయింది. ఇక్కడ పర్పుల్ వైర్ ఇక్కడ 4లో కనెక్ట్ అయింది. ఇక్కడ కూడా 4లో కనెక్ట్ అయింది. ఇక్కడ బ్లాక్ వైర్ ఇక్కడ 5లో కనెక్ట్ అయింది. ఇక్కడ కూడా TBX1లో 5లో కనెక్ట్ అయింది. అలాగే ఈ ఎల్లో వైరు TBX2లో అంటే AO1-TBX2లో 1లో కనెక్ట్ అయింది. ఈ పింక్ వైరు ఇక్కడ 13 నుండి TBX2లో 2లో కనెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుండి IO కార్డ్స్కి కనెక్ట్ చేద్దాం. AI1 అంటే అనలాగ్ ఇన్పుట్ 1. ఈ IO కార్డ్స్లో డిజిటల్ ఇన్పుట్ వైర్ కార్డ్స్ ఉంటాయి, డిజిటల్ అవుట్పుట్ కార్డ్స్ ఉంటాయి, అనలాగ్ ఇన్పుట్ కార్డ్స్ ఉంటాయి, అనలాగ్ అవుట్పుట్ కార్డ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనలాగ్ ఇన్పుట్ కార్డ్ తీసుకున్నాను. అనలాగ్ ఇన్పుట్ కార్డ్ నుండి 1A1లో, TBX1లో 5 వైర్స్ కనెక్ట్ చేశాను. అంటే అనలాగ్ ఇన్పుట్ కార్డ్ నుండి 5 వైర్స్ తీసుకొని రెడ్లో ఒక వైరు, బ్లూలో ఒక వైరు, బ్రౌన్లో ఒక వైరు, పర్పుల్లో ఒక వైరు, బ్లాక్లో ఒక వైరు కనెక్ట్ చేశాను. ఇది అనలాగ్ ఇన్పుట్ కార్డ్ నుండి వచ్చినాయి. ఇప్పుడు AO1లో, TBX1లో 1 and 2లో 2 వైర్లు కనెక్ట్ చేద్దాం. ఇది AO కార్డ్ అనుకుందాం, అనలాగ్ అవుట్పుట్ కార్డ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనలాగ్ అవుట్పుట్ కార్డ్ నుంచి 2 వైర్లు తీసుకొని AO1-TBX2లో 1లో ఎల్లోలో ఒక వైర్ కనెక్ట్ చేశాను, పింక్లో ఒక వైర్ కనెక్ట్ చేశాను. ఈ అనలాగ్ ఇన్పుట్ కార్డ్ నుండి
1AA TBX 1కి వచ్చి ఇక్కడ నుండి ఈ మల్టీ కోర్ కేబుల్ ద్వారా వైర్స్ JB1 TBX 1కి వచ్చి TBX 1లో నుండి ప్రెజర్ ట్రాన్స్మిటర్కి వెళ్ళినాయి, RTD సెన్సర్కి వెళ్ళినాయి. ఎన్లాగ్ ఇన్పుట్ కార్డ్ నుండి, ఎన్లాగ్ ఇన్పుట్ కార్డ్ అంటే ఈ ప్రెజర్ ట్రాన్స్మిటర్ యొక్క అవుట్పుట్ 0 to 20 mA కావచ్చు, 4 to 20 mA కావచ్చు. దీని యొక్క అవుట్పుట్ ఎన్లాగ్కి ఇన్పుట్ అవుతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఎన్లాగ్ ఇన్పుట్స్ అంటే 4 to 20 mA కావచ్చు, లేదంటే 0 to 20 mA కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు అంటే ఓమ్స్, మిల్లీ వోల్ట్స్ కూడా కావచ్చు, మరియు 0 to 5 volts కావచ్చు, 0 to 10 volts కూడా కావచ్చు. వీటిని ఎన్లాగ్ అంటాం. ప్రెజర్ ట్రాన్స్మిటర్ దీని యొక్క అవుట్పుట్ ఎన్లాగ్ కార్డ్కి ఇన్పుట్ అవుతుంది. అందుకే దీన్ని మనం AA అన్నాం. AA అంటే ఎన్లాగ్ ఇన్పుట్ అని. అంటే సిగ్నలింగ్ అనేది దీని నుండి దీనికి వస్తుంది. RTDలో కూడా అంతే. RTD అంటే రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్. రెసిస్టెన్స్ అంటే ఓమ్స్. RTD యొక్క అవుట్పుట్ IO కార్డ్కి ఇన్పుట్ అవుతుంది. అందుకనే AI కార్డ్లోనే కనెక్ట్ చేసినాం. IO కార్డ్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ కార్డ్స్ అనుకున్నాం కదా. ఇన్పుట్ అవుట్పుట్ కార్డ్స్ అంటే డిజిటల్ ఇన్పుట్ కార్డ్స్ ఉంటాయి, డిజిటల్ అవుట్పుట్ కార్డ్స్ ఉంటాయి, ఎనలాగ్ ఇన్పుట్ కార్డ్స్ ఉంటాయి, ఎనలాగ్ అవుట్పుట్ కార్డ్స్ ఉంటాయి. డిజిటల్ ఇన్పుట్స్ అంటే 24 volts ఫీల్డ్ డివైస్ నుంచి DI కార్డ్స్కి వస్తాయి సిగ్నల్. డిజిటల్ అవుట్పుట్స్ అంటే అది కూడా 24 volts. డిజిటల్ అవుట్పుట్ అంటే అవుట్పుట్ కార్డ్ నుంచి సిగ్నల్ ఫీల్డ్కి వెళ్తుంది అనమాట. డిజిటల్ ఇన్పుట్ అంటే ఫీల్డ్ నుంచి సిగ్నల్ తీసుకుంటుంది. డిజిటల్ అవుట్పుట్ అంటే PLC నుంచి ఫీల్డ్ డివైస్కి సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, AO1 TBX 2 నుండి ఈ మల్టీకోర్ కేబుల్ ద్వారా JB1లో TBX 1లో 12కి వెళ్ళింది. అలాగే ఈ పింక్ వైర్ కూడా AO1 నుండి AO1 TBX 2 నుండి ఈ మల్టీకోర్ ద్వారా JB1లో అంటే JBలో TB13కి వెళ్ళింది. అంటే ఎన్లాగ్ అవుట్పుట్. ఈ రెండు వైర్లు ఎన్లాగ్ అవుట్పుట్ కార్డ్ నుంచి వచ్చినాయి. అంటే 4 to 20 mA లేదంటే 0 to 20 mA. ఈ కంట్రోల్ వాల్వ్ ఆపరేట్ అవ్వాలంటే 0 to 20 mA కానీ ఇవ్వాలి, లేదంటే 4 to 20 mA కానీ ఇవ్వాలి. అందుకే మనకి ఎన్లాగ్ అవుట్పుట్ కార్డ్ నుంచి వైరింగ్ చేశాము. అంటే కార్డ్ యొక్క అవుట్పుట్ దీనికి ఇన్పుట్. అవుట్పుట్ నుంచి సిగ్నల్ వస్తే ఈ కంట్రోల్ వాల్వ్ ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు డివైస్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్ ట్రాన్స్మిటర్ తీసుకుందాం. ప్రెజర్ ట్రాన్స్మిటర్కి ఎన్లాగ్ ఇన్పుట్ కార్డ్ నుంచి వచ్చినాయి. ఈ 1 and 2లో వైరు ఎన్లాగ్ ఇన్పుట్ కార్డ్ నుంచి వచ్చినాయి అనుకుందాం. అంటే ఈ ప్రెజర్ ట్రాన్స్మిటర్ కదా, ఈ ప్రెజర్ ఎంత ఉందని చెప్పడానికి మనకి సిగ్నల్ ద్వారా అవుట్పుట్ ఇస్తుంది. అంటే 4 to 20 mA ఇది ఇస్తుంది. దీని యొక్క అవుట్పుట్ ఎన్లాగ్ ఇన్పుట్ కార్డ్కి సిగ్నల్, అంటే ఇది ఎంత ప్రెజర్లో ఉంది అని చెప్పడానికి. ఇది PLC IO కార్డ్స్ నుంచి ఫీల్డ్ డివైస్కి వైరింగ్. ఓకే ఫ్రెండ్స్, వైరింగ్ అయితే చేశాము, కానీ దీని ఐడెంటిఫికేషన్ కావాలి కదా. ఐడెంటిఫికేషన్ అంటే IO కార్డ్ నుంచి ఫీల్డ్ డివైస్ వరకు ఈ వైర్స్కి పెరూలింగ్. ఈ వీడియో చాలా లెంతీ అయింది, అందుకని పూర్తి సమాచారం ఒకే వీడియోలో చెప్పలేకపోతున్నాను. మరో వీడియోలో నేను ఈ కేబుల్స్కి పెరూలింగ్ ఎలా చేయాలి, అలాగే హాట్ లూప్ టెస్టింగ్ ఎలా చేయాలి, కోల్డ్ లూప్ టెస్టింగ్ ఎలా చేయాలో వివరిస్తాను. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.